చూసింటారు కదా చేపల పులుసు ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో, చక్కగా రెడ్ కలర్లో. మీరు కూడా మన అట్ట చేసుకోవాలి అంటే చూడండి, దానికి ఏమేం పదార్థాలు కావాలి, ఎలా చెయ్యాలి అనేది అయితే నేను మీకు చెప్తాను. చూడండి, ఈ చేప ముక్కలను అయితే నేను ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి వేసి కలిపి పెట్టానండి ఈ ముక్కల్లో. అంటే దానికి తగినంత కలిపాను అనమాట. మీకు ఎంత అని నేను చెప్పను, దానికి ఎంత కావాలి అన్ని ముక్కల కంటే అంతవరకు కూడా నేను కలిపి అయితే పెట్టాను. ధనియాల పొడి కూడా వేసాను అనమాట. ఈ మూడు కలిపి దాన్ని ఒక అర్ధగంట పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చేపల కూర వండటానికి చూడండి, అంగుళం కంటే ఇంకా తక్కువ అల్లం ముక్క వేసాను. ఇదిగో సరే వెల్లుల్లిపాయలు ఈ మాత్రం వేసాను అనమాట. ఒక వెల్లుల్లిపాయలు 4-5 గబ్బాలు తీసేసాను. అలా వేసి ముందు రోట్లో వేసి దంచుకుందాం. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఫ్రెష్దే వేసుకోండి చేపల కూరలో, అప్పుడే మీకు చేపల కూర టేస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఇలా రోట్లో దంచుతున్నాను అనమాట. మిక్సీలో వేస్తే కంటే రోట్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా రోట్లో చక్కగా దంచేసి దాంతో నేనైతే ఈరోజు చేపల కూర మామిడికాయ వేసి మీకు తయారు చేసి నేను చూపిస్తాను. మామిడికాయ వేస్తే చేపలలో చాలా బాగుంటుందండి. కాబట్టి నేను చేపల కూరలో మామిడికాయ వేసి ఆంధ్ర స్టైల్లో, ఆంధ్ర వాళ్ళు కూడా మామిడికాయ వేసుకుంటారండి, నెల్లూరు వాళ్ళే కాదు. కాబట్టి ఆంధ్ర స్టైల్లోనే మీకు నేను చేసి చూపిస్తాను ఈరోజు చేపల కూర. చూసారు కదా, నేనైతే మసాలా రెడీ చేసుకున్నాను, చక్కగా నూరేసానండి. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయ చూసారు కదా, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని చేపలు వేసి చాప్ చేశాను. పచ్చిమిరపకాయలకు 4, కరివేపాకు, మామిడికాయ ముక్కను ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. ఒక మామిడికాయని పుల్లగా ఉందండి, మామిడికాయ చాలా పులుపు ఉంది. దాంట్లో చేపల కూరలో వేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మరి చేపల కూరని మనం రెడీ చేసుకోవటానికి ప్రిపేర్ అయిపోదాము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేద్దాం. మంచి టేస్ట్ రావాలంటే టమాటా చేపల కూరలు కంపల్సరీ ఉండాలి. టమాటా ఒక 2-3 టమాటాలు వరకు తీసుకొని దాన్ని ముక్కలు కోసాను. చింతపండు కూడా వేయాల్సిందేనండి. చింతపండు అయితే ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని ఈ విధంగా నానబెట్టాను అనమాట. ఈజీగా మనకు పులుసు వచ్చేస్తుంది ముందు నానబెడితే. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, చక్కగా చేపల కూరని అయితే మనం రెడీ చేసేసుకుందాం. మరి దేంట్లో వండుతామో అదైతే మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇవ్వండి, చేపల మనకైతే మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు అలా కొట్టంగానే మీకు అలా పైన తోళ్ళు అయితే ఊడిపోతాయి అనమాట. ఈజీగా మీరు గోరు పెట్టి తీసి అలా చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. 2 దెబ్బలు వేస్తే చక్కగా ఆ పైన ఉన్న వెల్లుల్లిపాయకి సరే తోళ్ళు ఈజీగా ఊడొచ్చేసినాయి. అలా చక్కగా మీరు ఇలా చేసేసుకోవచ్చు అనమాట మెత్తగా. దానికోసం మనం దానిపైన ఉన్న వెల్లుల్లిపాయ పొట్టు తీయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇప్పుడైతే మీరు చక్కగా మీరు అంత రెడీ పెట్టేసుకున్నాం మనం. ఇంకా చేపల కూరని అయితే రెడీ చేసుకుందామండి. దానికంటే ముందు మీరైతే ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే వస్తుందండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం చేపల కూరని వండేసుకుందామండి. ఈజీగా వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా మీకు నేను చూపిస్తున్నాను అనమాట. చేపల కూర కోసం మీరు అది క్యాంటీన్లో వెనకాల పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇల్లు కొనుక్కొని పిచ్చి చేపల కూరలు తినే కంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇంత టైం ఎవరికైనా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం చేపల ముక్కలు వేస్తాం కదా, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కొంచెం మెత్తగా నలుపుదామండి. అంటే చేత్తో నలుపుదాం. చేత్తో అట్లా మెత్తగా ఒకసారి ఇట్లా క్రష్ చేసినట్లయితే మనం చేపల కూర అద్భుతమైన టేస్ట్ వస్తుందన్నమాట. మీరైతే మాత్రం కొంచెం అలా నలపండి, ఉప్పేసి నలపండి. పోని కావాలంటే ఉప్పేసి ఇలా నలిపారంటే మాత్రం చేపల కూరలో తొందరగా ఇవి మెల్ట్ అయిపోతాయండి, తొందరగా కరిగిపోతాయి. మీకైతే మంచి టేస్ట్, అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇట్లా ఒకసారి చేసి చూడండి. నేను చెప్పాను కదా అని చెప్పి ఒకసారి మీరు చేసి చూసినట్లయితే ఇట్లా మెత్తగా ఉల్లిపాయ ముక్కల్ని, చక్కగా కొత్తిమీరని, కరివేపాకుని, ఈ మూడింటిని కూడా ఇలా పచ్చిమిరకాయలని మీరు నలపాల్సిన అవసరం లేదండి. ఈ ఉల్లిపాయని మాత్రమే, కొత్తిమీరని, కరివేపాకుని మంచి టేస్ట్ చేపల కూర మీకు రావాలి అంటే ఈ విధంగా అయితే నలపండి. ఇప్పుడైతే ఈ నలిపిన దాన్ని మనం చేపల కూరలు వేసేసుకుందాం. టమాటాలు కూడా నలపండి. టమాటాలు కూడా ఈ రోజుల్లో ఇదివరకులాగా టమాటాలు లేవండి, కొంచెం పైన గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటున్నాయి ముక్కలు. కాబట్టి దీన్ని కూడా ఇలా నలపండి, లేకపోతే మీకు చేపల కూరలో ముక్కలుగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ టమాటాలని దీంట్లో వేసేసుకుందాం చేపల్లో. అలాగే ఉల్లిపాయలని కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలని, కొత్తిమీరని, కరివేపాకుని మనం బాగా మెత్తగా
బాగా మెత్తగా నలిపేసినట్టే. ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. మనం చేపల కూరని ఇలా కలిపి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కష్టపడకుండా ఉంటారు, తర్వాత మీకు మంచిగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చేపల కూరని అసలు ఇలా కలిపి పెడతారండి మన అమ్మమ్మలు వాళ్ళైతే మాత్రం ఇలాగే కలిపి పెట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు తాలింపు వేసి అయితే వండలేదు, నేను చూడలేదు కూడా. మా అమ్మ ఎప్పుడు కూడా తాలింపు వేయలేదండి, ఇలా కలిపి పెట్టేది. కానీ అద్భుతమైన కూర అనమాట. ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉంటుంది ఆ కూర. పచ్చిమిరకాయలు వేసేసేయండి, మామిడికాయ వేసేసేయండి. మనం చేపల్లో ఉప్పు వేసాము, తర్వాత ఉల్లిపాయల్లో ఉప్పు వేసి పిసుకామండి. ఇంకా మనం వేయాల్సిన అవసరం ఉండదు. ఒకేలా తగ్గితే మీరు వేసుకోండి పులుసు పోసిన తర్వాత. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు నానబెట్టాం కదండి, దాన్ని ఇప్పుడు ఇదేంటంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ మనం నూరాం కదా, అది వేసేసేయండి. అలాగే చింతపండు పులుసు కూడా మీరు చక్కగా బాగా పిసికి, చింతపండు పులుసుని అయితే ఇట్లా పిసికేసేయండి. మనం ముందు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి మీకు త్వరగా అయితే పులుసు వచ్చేస్తుంది. ఈ చింతపండు పులుసుని కూడా మనం దాంట్లో అయితే వేసేసుకుందాం. చేపల కూరలో మామిడికాయ వేస్తే చేపల కూర చాలా బాగుంటుందండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరైతే గిన్నెడు అన్నం తింటారనమాట. ఇప్పుడైతే మనం కారం కలిపి పెట్టుకున్నాం, అయినా సరిపోదండి, ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తున్నాం. ఇన్ని రకాల వేసాం కదా, పచ్చిమిరకాయలు వేసాం, ఉల్లిపాయలు వేసాం, మామిడికాయ వేసాం, టమాటాలు వేసాం, ఇంకా కారం పడుతుంది, ఉప్పు పడుతుంది. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకుందాం అండి. వేసుకొని చక్కగా ఆయిల్ పోసుకుందాం. చేపల కూర దీంట్లో ఒమేగా 3 యాసిడ్స్ అయితే ఉంటాయండి. చక్కగా మీరు చేపల కూరని అయితే తినొచ్చు. మీ స్కిన్కి చాలా మంచిది. స్కిన్ అయితే రేడియంట్గా ఉంటుంది చేపల కూర తింటే. ఇంకొకటి చెప్పాలంటే చేపల కూర తినడం వల్ల మనకి కొవ్వు, మన బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది అనమాట. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మటను చికెను అట్లా తిన్నప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా చేపల కూర తిన్నారనుకోండి, హార్ట్ పేషెంట్లు కూడా చక్కగా ఈజీగా ఇటువంటి చేపల కూరని అయితే తినొచ్చండి. మన బాడీలో ఉన్న కొవ్వుని అది కరిగిస్తుంది అనమాట చేప అనేది. కాబట్టి మన చేపల కూరని మనం ఎన్ని వారానికి 3 సార్లు 4 సార్లు తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు అనమాట. అంత అది టేస్ట్గా ఉంటుంది చక్కగా. ఇదిగోండి ఆ దోశల 1 టేబుల్ స్పూన్ అండి, అదిగోండి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను పోసేసాను. మనకి ఎక్కువగా మీకు ఆయిల్ కూడా వేయట్లేదు. ఆ దోశలు అనమాట 1 టేబుల్ స్పూన్ వస్తుందండి ఇది. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చక్కగా కలపండి, చక్కగా కింద మీద కలిపేసేయండి. ఆయిల్ ముక్కలకి అలాగా ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ పట్టేలాగా కలిపేయండి. ఇది మీకు ఈజీగా ఉందా లేదండి మెథడ్? ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా వేసుకోండి. నేనైతే టెంకి కూడా వేసేస్తానండి, తర్వాత నేను టెంకి తీసేస్తాను. ఎందుకంటే దాంట్లో పులుపు ఉంటుంది కదా, నాకు పడేయాలని అనిపించలేదండి అస్సలు. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం చింతపండు పులుసు అయితే పోసేసాం. మనం 1 ఉసిరికాయ అంత చింతపండు, మనం టమాటో వేసాము, మామిడికాయ వేసాము. కాబట్టి ఈ చింతపండు అనేది కొంచెం తగ్గించుకోవటం మంచిదండి. ఎందుకంటే మరీ పుల్లగా ఉన్నా కూడా తినలేం కదా, ఆరోగ్యరీత్యా కూడా చాలామంది అంత పులుపు తినరు. కాబట్టి మీరు కొంచెం చింతపండుని తగ్గించుకొని మీరైతే చేపల కూరని ప్రిపేర్ చేసుకున్నట్లయితే అబ్బో సూపర్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుంది ఈ కర్రీ అంటే అంత బాగుంటుంది. మామిడికాయ వేస్తే చేపల కూర ఆ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలామంది పచ్చి మామిడికాయలని తెచ్చుకొని ఎండాకాలం ఆ టైంలో ముక్కలుగా కోసేసుకొని ఎండలో ఎండబెట్టుకొని చక్కగా బాగా ఎండిన తర్వాత గలగలలాడే తీసుకొచ్చి ఒక పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకొని సంవత్సరం అంతా వాడుకుంటారు. కానీ ఇప్పుడైతే అవసరం లేదండి. ఎప్పుడు చూసినా కూడా మీకు మామిడికాయ చిన్న మామిడికాయలు దొరుకుతూనే ఉన్నాయి. ఇదిగోండి, అంటే అంత పులుపు ఉండకపోవచ్చు. ఇదిగోండి సాల్ట్ నాకు అవసరమైంది, కొంచెం సాల్ట్ వేసాను. కారం కూడా ఇంకా అవసరమైంది కాబట్టి ఇంకొక స్పూను వరకు కారం వేస్తాను. చూసారు కదా మంచి రెడ్డిష్గా ఉందండి కూర. ఇంకా ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర వేయండి. కొత్తిమీరతో ఉడికితే చేపల కూర అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి, 5 మినిట్స్. ఇప్పుడు దానికోసం మనం ఒక చిన్న మసాలా అయితే తయారు చేసుకుందామండి. ధనియాలు చూసారు కదా,
ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. ఇది కూడా నేను ఫ్రెష్గానే వేస్తానండి. జీలకర్ర కూడా ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ అంటారు కదా, టీ స్పూన్ తీసుకోండి. రెండు కూడా ధనియాలు జీలకర్ర ఈక్వల్గా తీసుకోండి. వీటిల్ని మరీ మాడకుండా వేయించండి. కొంచెం మెంతులు కూడా ఉంటే వేసుకోండి. మెంతులు అయిపోయిందండి. ఇంకా దీన్ని కూడా రోట్లో వేసి మెంతులు ధనియాలు జీలకర్ర ఈ మూడు కూడా మనం ఇలా కొమ్ముకుందామండి. ఇట్లా అది కూడా రోట్లోనే వేసుకుందాం. మన చేపల కూర అద్భుతంగా రావాలి అంటే మనం ఏదైనా సరే ఇలా రోలు ఉపయోగించుకొని చక్కగా చేసుకోవచ్చండి. చూసారు కదా, మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం మనకు 5 నిమిషాలు అయిపోయిందండి. హై ఫ్లేమ్లో పెట్టాము. ఇప్పుడు కొంచెం స్లో చేస్తాం. స్లో చేసిన తర్వాత మాత్రం ఇది వేసేసాం. పొడి మనం చేసి పెట్టుకున్న పొడి అన్నీ వేయించినయండి. గుర్తుపెట్టుకోండి, మనం వేయించాం కదా. ఇప్పుడైతే చక్కగా కలపండి. ఆ పొడిని చుట్టుపక్కల వచ్చేలాగా కలపండి. అలా చేతితో, లేకపోతే గరిటెతో మీరు కలిపినా కూడా కొంచెం అలా చేతితో అలా లైట్గా. అంతేగాని మీరు ఒక పెద్ద గరిటె పెట్టి కస బస ఇటు అటు ఏదో వంకాయ కూర దోసకాయ కూర తిప్పారనుకోండి, అస్సలు ముక్కలన్నీ మీకు ముక్కలు అయిపోతాయండి. కాబట్టి ఎప్పుడు కూడా చేపల కూర గరిటె పెట్టి అయితే తిప్పొద్దు, ఇలా కదపండి. చూసారు కదా, మనకి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద, అంతే అండి. 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉన్న మ్యాంగోతో వేసిన మామిడికాయ అయితే మనం రెడీ చేసుకున్నామండి. మామిడికాయ చేప మామిడికాయతో కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం. చూసారా, ఆయిల్ చూసారా చుట్టూ ఎలా తేలిందో ఆయిల్. అట్లా ఆయిల్ తేలిందంటే మనకి కర్రీ చేపల కూర అద్భుతంగా ఉడికిందని అర్థం అండి. చేపల కూర చాలా త్వరగా ఉడికిపోయిందండి, తొందరగా ఉడికిద్ది, మీకు అసలు టైమే పట్టదనమాట. చూస్తారు కదా, ఇప్పుడు కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. అద్భుతంగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి, ఆంధ్ర స్టైల్. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.